హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బామ్మ రుచులు. బెల్లపావకాయ పెడుతున్నాను. బెల్లపావకాయకి ఒక అర గ్లాస్ ఆవుపిండి నేను ముందుగా కొట్టి ఉంచుకున్నాను. ఒక గ్లాస్ కారం, ఇది కూడా ఆడించి ఉంచానండి. ఇది సరదాగా శాంపుల్ ఆవకాయ, నిలవకు కాదు. కొత్త జీడికాయలు వస్తున్నాయి కదా, ఆ కాయలు చెట్టు కోసుకొచ్చారు. ఒక గ్లాసు కారం, సాల్ట్, కొంచెం ఉప్పు తక్కువే పోసుకుందాం, మళ్ళీ కావాల్సితే మళ్ళీ పోసుకోవచ్చు. అందుకని గ్లాసు పెట్టలేదండి, అర గ్లాసే పోస్తున్నాను. అర గ్లాసు కొంచెం ఎక్కువ పోసాను అంతే, కావాల్సితే పోసుకోవచ్చు. ఇప్పుడు మూడు ఇలా కలిపేసుకుని ఇందులో మెంతులు అవి వేయనండి, అంటే కొంచెం ఆవకాయ కదా, పెద్ద ఆవకాయకి అయితేనే మెంతులు అవి కలుపుతాను. ఇప్పుడు ముక్కలు నూనె, బెల్లం పాకం కూడా పట్టేసి ఉంచానండి. ఒక గ్లాసు బెల్లం పాకం పట్టాను. ఒక పావు కేజీ నూనె పోసుకోవాలండి. నేను అర కేజీ నూనె తెప్పించాను, పప్పు నూనె. కలిపితేనే కమ్మటి వాసన. ఇలా డబ్బాలో కొంచెం కింద నూనె పోసుకుంటే మీకు మళ్ళీ తిరగ కలుపుకునే రోజు పెద్దగా నూనె పట్టదండి. అయినా ఇలాగైనా బెల్లపావకాయకి పెద్ద నూనె పట్టదు. ఈ బెల్లపావకాయ పిండి అట్లులోనూ వాటిలో వేసుకుంటే అండి, ఇడ్లీ, అట్లు, చాలా దోశలో చాలా బాగుంటుందండి. చూసారు కదా ఫ్రెండ్స్, కమ్మటి బెల్లపావకాయ రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మన బామ్మ రుచులు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.